అనంతపురం ప్రభుత్వాసుపత్రిని సిఎన్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ 50 వీల్ చైర్లను అందజేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా వీటిని ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని ప్రాధాన్యత వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు 2000 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారని 1200 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారన్నారు. అయితే ఆసుపత్రికి మాత్రం కేవలం 650 మంది పేషెంట్లకు మాత్రమే బడ్జెట్ వస్తోందన్నారు. అయినప్పటికీ మంత్రి సత్యకుమార్ చొరవ వలన సిఎస్ఆర్ ఫండ్స్ తో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జీజీ హాస్పిటల్కి నాకు ఆప్తమిత్రుడు, సోదరుడు, మీనాక్షమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ గారు దాదాపు 50 వీల్ చైర్లు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. గత నెలలో హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు అలాగే మా హాస్పిటల్ సిబ్బంది మాకు వీల్ చైర్స్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కలెక్టర్ గారిని అడిగినప్పుడు ఆ సోదరుడు రవికాంత్ రమణ గారు నేను డొనేట్ చేస్తాను మా మీనాక్షమ్మ ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము ఏమన్నా ఒక 15-20 వీల్ చైర్స్ డొనేట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ 50 వీల్ చైర్స్ ఈరోజు అంటే హాస్పిటల్ కొరత ఉండకూడదు అని చెప్పేసి దాదాపు 50 వీల్ చైర్స్ ఈరోజు మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరుడు రవికాంత్ రమణ గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో సోదరుడు ఆదిత్య గారు ఈరోజు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ మిషన్స్ 10 మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 10 మిషన్లు ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట మదర్ మిల్క్ డైరీ ఇక్కడ మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు వరకు 160 లీటర్లు మిల్క్ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో స్టాక్ పెట్టడం జరిగింది. మదర్ మిల్క్ అంటే ఎవరికన్నా చిన్నపిల్లలు మదర్ మిల్క్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ మిల్క్ మా జీజీఎస్ హాస్పిటల్ ఒక్కటే కాకుండా అనంతపురంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఈరోజు ఇక్కడ నుంచి మదర్ మిల్క్ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మా ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యేలను అయితే ఏమి, ఎంపీలను అయితే ఏమి, హాస్పిటల్స్కి అయితే ఏమి, స్కూల్స్కి అయితే ఏమి, అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మీరు వెళ్ళి చూడండి. అక్కడ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా తీసుకురాగలుగుతారా, అలాగే పీపీపీ మోడల్ ఏమైనా డెవలప్ చేయగలుగుతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మా ముఖ్యమంత్రి వర్యులు మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఈరోజు మన ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు అట్లీస్ట్ నెలకు 2 నెలలకు ఒకసారి హాస్పిటల్ ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నారని చెప్పేసి విజిట్ చేయడం, ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడడం, దానికి సంబంధించిన ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ అయితే మంత్రివర్యులు కానీ కంపెనీలతో మాట్లాడి అలాగే బ్యాంక్స్తో మాట్లాడి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా గత 6 నెలల కిందట కియా నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు మా జీజీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే క్యాంఫర్ ఇండియా నుంచి వాటర్ ప్లాంట్స్ అయితే ఏమి, అలాగే ఆర్జే షీట్స్ నుంచి వాళ్ళు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వారంలో దాదాపు యూనియన్ బ్యాంక్ నుంచి దాదాపు 65 లక్షల రూపాయలు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున అలాగే మా అనంతపూర్ అర్బన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వచ్చే నెలలో జీజీహెచ్ కమిటీ మళ్ళా హెచ్డిఎస్ కమిటీ మళ్ళీ జరగబోతుంది.
దాంట్లో మా ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి మొత్తం క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఆ హాస్పిటల్కి సంబంధించి కలెక్టర్ గారిని ఒక 5 కోట్లు సపరేట్గా మేము ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కానీ సాధ్యాసాధ్యాలను పరిశీలించి డబ్బులు కలెక్టర్ గారు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. కేవలం 560 బెడెడ్ హాస్పిటల్ మాత్రమే. కానీ ఇన్ పేషెంట్లు ఈరోజు 1200కు పైగా రోజు వస్తున్నారు. అలాగే ఓపీ దాదాపు 2500 నుంచి 3000 వరకు ఈరోజు ఓపీ ఉంది. అంటే మాకు కేవలం 560 బెడెడ్ హాస్పిటల్ బడ్జెట్ మాత్రమే ఉంది. కానీ మా అధికారులు అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ తెచ్చుకొని ఈరోజు హాస్పిటల్ని నడిపించే పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే 1200 బెడెడ్ హాస్పిటల్కి మేము ప్రపోజల్స్ అడిగాము, మా ముఖ్యమంత్రి వర్యులు కానీ సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా త్వరలోనే 1200 బెడెడ్ హాస్పిటల్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, దాతలు కానీ అనంతపూర్లో చాలా మంది దాతలు ఉన్నారు. మా హాస్పిటల్ సిబ్బందికి, మా సూపరింటెండెంట్ గారికి తెలియజేయడం ఒకటే చెప్తున్నాను,